హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్. ఏం కర్రీ చేసుకుంటున్నారండి ఇవాళ మీరు? మేమైతే ఇవాళ గోంగూర అమ్మడానికి వచ్చారు బామ్మగారు ఇంటి దగ్గర పైడ వాళ్ళ తోటలో ఎండ కోసి అమ్ముతున్నారు. టేస్ట్ చాలా బాగుంటుందమ్మా అన్నారు. సరేలే అంతగా చెప్తున్నారు కదా ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. చూడండి చాలా ఫ్రెష్గా ఉందండి. అప్పటికప్పుడు కోసుకుని వచ్చారంట. సో 2 కట్టలు అండి ఇవి. వీటికి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 వేసుకుంటున్నాను. పుల్లదనం ఎక్కువ ఉంటుందని చెప్పారు ఆవిడ. బాగా పండిపోయిన ఎర్రటి టమాటాలు 2 తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి వచ్చేసి వాష్ చేసుకోవాలండి ఒక 2 టైమ్స్. ఇలా వేసేసుకుని వీటిని ఇప్పుడు చెక్క ఉడకపెట్టడానికి పెట్టేసి మెదిపి తాలింపు పెట్టేస్తానండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ సమ్మర్ కదండి, కొంచెం అలాంటి పచ్చళ్ళు అలాంటి ఇష్టంగా తినరు. ఇదైతే కొంచెం కర్రీ ఇగురులాగా ఉంటుంది కదా, ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓ 1 టైం వాష్ చేస్తానండి. ఇప్పుడు సెకండ్ టైం ఇంకొకసారి వాష్ చేసేద్దాం. మ్యాక్సిమం నీట్గానే ఉందండి ఇది. సో అయినా సరే మనకి ఇసుక ఎక్కువ అనిపిస్తే 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పచ్చిమిర్చి కూడా వాష్ చేసుకుంటాను నీట్గా. మీకు నేను చెప్పడం మర్చిపోయాను, దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసానండి వాటర్లో. ఎందుకంటే మందులు అవి పండిస్తారు కదా, సాల్ట్ వాటర్తో వాష్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక డేక్షా తీసుకుని దాంట్లోకి ఈ భాజీ, మేము భాజీ అంటామండి గోంగూరని. ఖట్టా బాజీ అంటాం. ఖట్టా అంటే పుల్లదనం, అంటే పులుపు గోంగూర. ఖట్టా బాజీ అని అంటాం. ఆనియన్, కొంతమంది వేయరండి ఉల్లిపాయలు, ఎవరిష్టం అది. మాకైతే ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేసుకుంటున్నాము. ఇప్పుడు అందులోకి టమాటా, మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. మ్యాక్సిమం నేను వంటలు చాలా స్పీడ్గా ఈజీ ప్రాసెస్లో అయ్యేటట్టే చెప్తాను ఫ్రెండ్స్. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. కొంచెం పసుపు, గల్లుప్పు కొంచెం, 1 స్పూన్ అంతా వేసాను. ఎవరు ఇష్టం వాళ్ళది. గ్రీన్ చిల్లీ వేసాను కదండి, సో రెడ్ చిల్లీ నేను ఒక 1/2 స్పూన్ వేసాను. అండ్ జస్ట్ కొంచెం ఆయిల్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేశాను, పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో పెడదామండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేద్దాం. సో ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు కొంచెం మంట తగ్గించి సిమ్ మీద పెట్టేద్దాం. నేను 5 నిమిషాలు పెట్టాను ఫుల్లో. ఇప్పుడు సిమ్లో ఒక 10 మినిట్స్ పెట్టేస్తే ఆకు బాగా ఉడికిద్దండి.
ఫుల్లో పెడితే ఏంటంటే మెత్తపడదు, ఆకు ఉడకదు త్వరగా. అలా పెడదాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. మనం వేసిన పావు గ్లాస్ వాటరే సరిపోయింది. చూసారా, వాష్ చేస్తాం కదండి గోంగూర, ఆకుకి నీళ్ళు బాగా పట్టేస్తుంది కదా, సో సరిపోయింది. ఇంకా వాటర్ ఉన్నాయి చూసారా. సో ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు పెడదాం మనం. మరీ ముదురుగా ఏం లేదండి, ఆకు త్వరగానే ఇదైపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్ మొత్తం లాగేసే వరకు ఇలాగే మూత పెట్టేద్దాం. ఇంకొక 5 minutes అయితే అయిపోయింది. సిమ్లో పెడితేనే బాగా ఉడికిద్ది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మూత తీసాను. వాటర్ ఆల్మోస్ట్ మొత్తం లాగేస్తాయండి. ఇప్పుడు దీన్ని మెదిపేసి తాలింపు పెట్టడమే. పప్పు గుత్తుతో మెదిపేద్దాం. ఇప్పుడు పప్పు గుత్తుతో ఇలా మ్యాష్ చేసేయాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా చేసేసేయాలి. చూడండి, ఇప్పుడు దీన్ని తాలింపు పెడదాం. ఇప్పుడు నేను అప్పడాలు వేపుకుంటున్నాను. మళ్ళీ పొయ్యి దగ్గర రాకుండా ఫస్టే ఇలా చేసి పెట్టేస్తానండి. రైస్ కుక్కర్ కూడా ఆన్ చేస్తాను. మా వారికి ఈ పాపడే ఇష్టం అండి. ఆమ్లెట్ వేస్తానన్నా ఇష్టంగా తినరు. సో అందుకని నేను ఫస్టే చేసి పెట్టేసి ఇందులోనే తాలింపు వేసేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము గోంగూర తాలింపు పెట్టుకున్నాము కదా, అందులోకి ఉప్పు చేప కూడా ఫ్రై చేసుకుంటున్నాము. మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఈ ఉప్పు చేప అంటే? ఇప్పుడు రైస్ అయిపోతే తినేద్దాం. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా తీసేసి అందులోనే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే తాలింపుల్లో బాగుంటుందండి టేస్ట్. సాయి మినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు దంచాను, ఎండుమిర్చి, ఇప్పుడు కరివేపాకు మా చెట్టుది వాష్ చేస్తాను. నేను రెబ్బలతో సహా వేసేస్తాను. కొద్దిగా పసుపు, ఇప్పుడు భాజీ వేసేస్తున్నాను. గోంగూర ఇంత పుల్లగా ఉందంటే ఫ్రెండ్స్, చాలా పుల్లగా ఉంది. మజా అయితే మామూలుగా లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది భాజీ. చాలా బాగుంటుందండి. దీంట్లో పప్పడే కానీ, ఆమ్లెట్ కానీ, ఏమంటారు ఉప్పు చేపలు ఉంటాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకుని సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను.
చూసారా ఫ్రెండ్స్, కరివేపాకులు ఇలా మా చెట్టుది ఇలాగే వేసాను, ఎలా కనిపిస్తుందో. వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా వేసాను కాబట్టి ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు అసలు. గోంగూర ఇగురు తాలింపు తినని వాళ్ళకి ఇలా పెట్టండి ఫ్రెండ్స్. మేమైతే ఘోట్ బాజీ అంటాము. అంటే ఘోట్నా అంటే పప్పు గుత్తితో మ్యాష్ చేసాం కదా, దాన్ని ఘోట్నా అంటాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన బాజీ తాలింపు, గోంగూర తాలింపు మామూలుగా లేదు ఫ్రెండ్స్. నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు. టేస్ట్ అయితే అసలు అద్దరిపోయింది, వేరే లెవెల్లో ఉంది. దీంట్లో చికెన్ కర్రీ కాంబినేషన్ కూడా మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. మా బాజీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన గోంగూర టమాటా వేసి ఎగురు పెట్టి తాలింపు వేసిన చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. ఎంత పుల్లగా ఉందంటే ఆకు బాగా టేస్ట్ వచ్చేసిందండి. బామ్మగారు చెప్పింది నిజమే, వాళ్ళ తోటలో గోంగూర అయితే మామూలుగా లేదండి బాబోయ్. సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడండి అసలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. గోంగూర వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసి ఒక 2 ముద్దలు కలిపి తిన్నారంటే ఇంకా మామూలుగా ఉండదు. అక్కడి నుంచి తింటారు, చెప్తా ఉంటారు మీరు ఆహా ఓహో అబ్బో అని. మామూలుగా లేదు ఫ్రెండ్స్. గోంగూర అయితే మా ఛానల్లో ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. షేర్ చేయని వాళ్ళు చేసుకోండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. అల్లా హాఫీస్ ఫ్రెండ్స్.